అనుకొని రాసిన పాట. దానికి అన్న బోలే గారు మంచి ట్యూన్ ఇచ్చారు. అలాగే నిర్మాత శివరాం రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో చివరిగా ఈ పాటలో ఈ బిట్ సాంగ్లో నాకు నచ్చిన పదాలు: మురిపించే నవ్వుల జడి ఈ కాలేజ్, విడిపోయే రోజున కన్నుల తడి ఈ కాలేజ్, నవభవితకు వేసే వంతెన ఈ కాలేజ్, యువ చరితను మోసే నిచ్చెన ఈ కాలేజ్ అని రాశాను. ఈ పాట విని ఆదరించండి, ఆశీర్వదించండి. సినిమా చాలా బాగా వచ్చింది, పెద్ద హిట్ చేస్తారని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిర్మాత శివరాం ప్రసాద్ తను నా దగ్గరకు వచ్చి ల్యాప్టాప్ పట్టుకొచ్చి నాకు లండన్ సార్ షార్ట్ ఫిల్మ్ చేశాను, నాకు ఇలా అవార్డ్స్ వచ్చినాయి చూడంటే, షార్ట్ ఫిల్మ్ వెరీ ఎక్సలెంట్గా చేశాడు దాన్ని. నేను ఒక మా సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పి మొత్తం స్టోరీ బోర్డ్ చేసి చూపిస్తే, నేను అతనికి చెప్పే, ఈ సినిమా ఇక్కడ కాదయా నువ్వు ప్లాన్ చేయాల్సింది, డెఫినెట్గా హాలీవుడ్లో ప్లాన్ చేసుకోవాలి, డెఫినెట్గా నువ్వు హాలీవుడ్ డైరెక్టర్ అవుతావు. నిజంగా లొకేషన్స్, షార్ట్స్ అన్నీ ప్రతిదీ ఒక కాన్సెప్ట్తో చేసిన పద్ధతిలో చేశారు. ఇప్పుడు దాకా చూసిన మనం విజువల్స్. హీరో మనీష్ అండ్ నిఖిల్. హీరోయిన్ గురించి చెప్పాలంటే నిజంగా గ్లామర్ సాంగ్ కంటే కూడా డీ గ్లామర్ సాంగ్లో చాలా బాగుంది అమ్మాయి. వీళ్ళు హమ్ తుమ్ అంటున్నారు, నేను నువ్వు. డెఫినెట్గా విజువల్గా చూసాం, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సిమ్రన్ చౌదరి మన సుందరకాండలో అపర్ణ లాగా డీ గ్లామరేజ్గా అంత పెద్ద హిట్ అయిందో సుందరకాండలో మనందరూ తెలుసు. అపర్ణ అంత మంచి పేరు రావాలని సిమ్రన్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ, హీరో మాచర్ల మంచి పల్నాడు కోడి, బాగున్నాడు కుర్రాడు. డెఫినెట్గా ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోస్లో మంచి యూత్గా చాలా బాగున్నాడు, మంచి హీరో అవుతాడని మనస్ఫూర్తిగా అతన్ని అభినందిస్తూ, అతన్ని ఆశీర్వదిస్తూ, మనం విజువల్గా కెమెరామెన్ ఎంత బాగా తీశాడో, మ్యూజిక్ బోలే కూడా అంత మంచి సాంగ్స్ చేశాడు ఈ సినిమాకి. దర్శక నిర్మాతలు ఇద్దరు మొదటి ప్రయత్నంగా చేస్తున్న ఈ హంతుం మంచి హిట్ అయి ఈ బ్యానర్లో ఎన్నో సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ. ఈరోజు హంతుం సినిమాకి సంగీత దర్శకత్వం వహించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే రామ్ భీమన గారు నాలో ఓన్లీ ఫోక్, ఫాస్ట్ బీట్, వెస్ట్రన్ కాకుండా మీతో మెలోడీ సాంగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి నా స్టూడియోకి వారు వచ్చి నా ట్యూన్స్ వారు సిచ్యువేషన్ చెప్పగానే నేను చాలా చలించిపోయాను. ఎందుకంటే చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ ఇది. మామూలుగా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి లవ్లో పడతాడు. అమ్మాయిని చూడగానే అబ్బాయి ఎంత బాగుంది, అమ్మాయి ప్రేమిస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇక్కడ అమ్మాయి వన్ సైడ్ లవ్. అసలు ఆ వన్ సైడ్ లవ్లో అమ్మాయి పడేటువంటి ఆ వేదన ఎంత బాగుంటుంది. ఆమె మదన పడడం, అబ్బాయికి ఎలా చెప్పాలో తెలియని పరిస్థితి. ఆ సినిమా చివరి దాకా అలా ఎంత బాగా తీసుకెళ్తుందంటే ఆద్యంతం మనల్ని అసలు సస్పెన్స్లో ఇంకా చెప్తే ఇప్పుడు కలిస్తే బాగుండు, ఇప్పుడు కలిస్తే బాగుండు అనిపిస్తుంది. హమ్ తుమ్ సినిమా, హమ్ అంటే మేము అంటే టెక్నీషియన్, తుమ్ అంటే మీరు ఆడియన్స్, మనందరం కలిస్తే హమ్ తుమ్ సినిమా హాల్లో హమ్ తుమే హమ్ తుమ్. ఇక
సో ఈ హంతుమ్ సినిమాను మీ అందరు కలిసి విజయవంతం చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నన్ను భరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు నా గురించి బోర్ కాకుండా నన్ను భరించిన చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆమె యాంకర్ అండ్ మై ఫేవరెట్ డైరెక్టర్ గాంధీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ గాంధీ. ఆయనతో షార్ట్ మూవీ చేశాను అండ్ దట్స్ ఇట్. థ్యాంక్స్. అండ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ సార్. ప్రతి సినిమా ఆడియో రిలీజ్లో చెప్తూ ఉంటారు మా సినిమా చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ ఇట్లా అని. నేను అదే చెప్తాను, మా సినిమా చాలా డిఫరెంట్, కానీ ఇది నిజం. ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి సినిమా కన్నా ప్రతి సినిమా వాటికన్నా మా సినిమా లవ్ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మూవీకి ప్రాణం పోసిన మా మ్యూజిక్ డైరెక్టర్ బోలే గారికి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఈ మూవీకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్ట్కి, మా మూవీ ఇంత కలర్ఫుల్గా చూపించిన మా కెమెరామ్యాన్ శివ గారికి, ఆయన చాలా టాలెంటెడ్. అండ్ నిఖిల్ అండ్ సిమ్రాన్ ఈజ్ గుడ్ యాక్టర్. Thank you all for coming. Thank you, sir, for all your kind words. Thank you, Shivarami Reddy sir and Ram sir, for letting me be a part of this film. The entire team has been really supportive and cooperative. Everyone, it's been an amazing journey. I also want to mention the sudden demise of AVS sir and Subramaniam Dharmavarpu sir. It was an honor working with them. My condolences to their families. May their souls rest in peace. As for the movie, I hope you all enjoy watching it as much as we all enjoyed making it. Thank you. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రయల్స్ లండన్ నుంచి వచ్చిన తర్వాత ట్రయల్స్లో ఉన్నప్పుడు చాలా మందికి తిరిగానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే యాజ్ అ కొత్త డైరెక్టర్లకి సినిమా చేయాలని ఉన్నప్పుడు ఒక రకమైన ఉత్సాహంతో కూడిన అత్యుత్సాహం కూడా ఉంటుంది. అంటే ఒక మినిమెచ్యూరిటీ కావచ్చు, లేకపోతే కనుక తొందరపాటు కావచ్చు. సేమ్ అలానే నేను కూడా ఫస్ట్ ఆఫ్ మనకేం తెలియదండి, ఒక డిఎఫ్టీ ఒకటి చేసుకొచ్చి తిరుగుతాము. నేను అలా చాలా ఆఫీసులు తిరిగాను సార్, చాలా నేర్చుకున్నాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ముగ్గురు ప్రముఖ చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళందరి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ, సీకలాన్ సార్ దగ్గర నుంచి కానీ, బెల్లంకొండ సురేష్ గారి ఆఫీస్ నుంచి కానీ, దాము గారి దగ్గర నుంచి కానీ. సో దాము గారు అయితే నన్ను కూర్చోబెట్టి హీ టోల్డ్ మీ హౌ ద ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అనేది హీ జస్ట్ టోల్డ్ మీ అబౌట్ నియర్లీ 40 minutes అని నన్ను కూర్చోసారు. మీ ఇఫ్ యూ రిమెంబర్ ఇట్. ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాకు ట్రైల్స్లో ఉన్నప్పుడు నాకు ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారి దగ్గర నుంచి ఒక కబర్ వచ్చిందండి, ఇలా చూస్తున్నారంటే నేను వెళ్ళి కలిశాను. సో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూవీ ఈ రోజుల్లో చేశారు అంటే ఆబ్వియస్లీ ఏంటంటే మేము ఈ వెతికి తిరిగి వేసారిపోయే టైంలో ఒక చిన్న సినిమా అనేప్పటికీ కొంచెం ఏదో ఎడారిలో ఎండమావిలాగా ఉంటుంది. బట్ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న సినిమా ఏదో అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ప్యాషన్ కానీ ఆయన మనసులో హీఈస్ నాట్ అ ప్రొడ్యూసర్ అండి. ఐఎమ్ రియల్లీ సారీ దిస్, హీఈస్ నాట్ అ ప్రొడ్యూసర్, హీఈస్ ఎవ్రీథింగ్ టు అస్. ఈ సినిమా ద్వారా ఒక 10 మందిని ద బెస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ని మేము ఇంట్రడ్యూస్ చేశామండి. ఈ ప్రొడ్యూసర్ గారు మాకు చెప్పింది ఏంటంటే ఈ సినిమాలో ఎక్కడ జనాల కోసమో లేకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఇక్కడ ఐటెం సాంగ్ ఉండాలి, ఇక్కడ ఐటెం సాంగ్ పెట్టాలి, ఇక్కడ డబుల్ మిన్ డైలాగ్ ఉంటే బాగుంటుంది. హీ నెవర్ టోల్డ్ మీ దట్ అండి. సినిమా డిమాండ్ చేసిందే చేసాం. ఇది ఫైనల్లీ అవుట్పుట్ చూస్తే మాకు ఎంత ఆనందం వేసిందంటే వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ది అవుట్పుట్. ఈ సినిమా అన్నింటినీ మ్యూజిక్ హైలైట్ చేసిందండి. ఫ్రాంక్లీ టు సే ఈ సినిమా మొత్తాన్ని డైరెక్షన్ని మాటల్ని వాట్ ఎవర్ ఇట్ మే బి అన్నింటినీ మ్యూజిక్ మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టింది సార్. మీరు విల్ బిలీవ్ ఇట్. సినిమా అయిపోయిన తర్వాత మీరే చెప్తారు. దిస్ ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ది మూవీ ఈజ్ మ్యూజిక్ అండి. బోలే గారు చాలా థ్యాంక్ యూ సార్. ఈ సినిమా అనేది చాలా ఇష్టంతో కష్టపడి చేసుకున్న సినిమా. నా వరకు నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను, చాలా బాగా వచ్చింది. సో మీరు అనేది రిలీజ్ అయిన తర్వాత డిసైడ్ చేసి మంచి రిపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. ఈ సినిమా రావడానికి మెయిన్ కారణం రామాంజనేయులు గారు, మా మేనేజరు. ప్రతి డెసిషన్లో కూడా రైట్ డెసిషన్ తీసుకునేలాగా నా వెనక నుండి నడిపించారు. అతని వల్లే ఈ సినిమా అనేది ఈ స్టేజ్కి వచ్చిందని చెప్పుకున్నాను. థ్యాంక్ యూ.